హాయ్ ఎవ్రీవన్. బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మనం ఒక ఆబ్జెక్ట్‌ని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. బై డిఫాల్ట్‌గా సెంటర్‌లో మనకొక క్యూబ్ ఉంది. దీన్ని ఫుల్ మెష్ అంటాం. మెష్ అంటే ఏం లేదు. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ 3 మోడల్ ఒక ఫుల్ జియోమెట్రికల్ స్ట్రక్చర్‌ని మెష్ అని అంటాం. ఓకే. సో, ఈ మెష్‌ని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ మనం ఎడిట్ చేయాలంటే ఈ లెఫ్ట్ టాప్ కార్నర్‌లో ఆబ్జెక్ట్ మోడ్ ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్‌కెళ్ళాలి. సో, ఎడిట్ మోడ్‌కెళ్లారనుకోండి మీకు ఇక్కడ సెలక్షన్స్ వస్తాయి. 3 సెలక్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. 1 వర్టెక్స్, 2 దీన్ని ఎడ్జ్ మోడ్ అంటాం. 3 ఫేస్. మనకి 3 సెలక్షన్స్ ఉంటాయి. మనం మెష్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఎడిట్ మోడ్‌లో మీకు ఈ 3 టైప్ ఆఫ్ సెలక్షన్స్ ఎలా వర్క్ అయితాయో చూపిస్తాను. ఫస్ట్ వన్ వర్టెక్స్. సో, వర్టెక్స్ సెలెక్ట్ చేసుకొని మీకు ఎన్ని వర్టెక్స్ కావాలంటే అన్ని వాటిని షిఫ్ట్ బటన్ యూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను ప్రస్తుతానికి ఒక వర్టెక్స్‌ని ఎలా మూవ్ చేసి చూపిస్తున్నా. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఎడ్జ్. సో, మీకేదైనా ఎడ్జ్‌ని మూవ్ చేయాలంటే ఎడ్జ్‌ని సెలెక్ట్ చేసుకొని ఎడ్జ్‌ని కూడా మీరు మూవ్ చేయొచ్చు. గాట్ ఇట్? అండ్ 3 ఫేస్ సెలక్షన్. సో, ఫేస్ సెలక్షన్ తీసుకొని మీరు అక్కడున్న ఫేస్‌ని మూవ్ చేసుకోవచ్చు. ఎక్స్పాన్షన్ లాగా ఎగ్జాంపుల్. అర్థమైందనుకుంటున్నా. సో, బేసిక్ ఎలా మూవ్ చేయాలో మనకందరికి అర్థమైంది కాబట్టి నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో ఒక సింపుల్ చైర్‌ని ఎలా మోడల్ చేయాలో బ్లెండర్‌లో చూపిస్తాను. దాన్ని బట్టి మీరు ఇంకొంచెం బాగా నేర్చుకోవచ్చు. సో, మీకు గాని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.